హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే చపాతీకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆనియన్ కర్రీ. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. చపాతీకి అయినా లేదంటే వేడి రైస్కి అయినా చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకో. నేను ఇక్కడ 5 ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ అనేది సన్నగా కట్ చేసుకోకూడదు. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండగా పొరలు అనేది విడిపోతాయి కదా. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆయిల్ ఉంది కదా, ఆయిల్ లేకపోతే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. చాలా చిన్నవిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఈ ఆనియన్స్ని. తర్వాత ఇందులోకి మీడియం సైజు 2 టమాటోస్ తీసుకున్నాను. ఇలా మెత్తని ప్యూరీలా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించేసుకోవాలి. కొంచెం ఆయిల్ లేకపోతే యాడ్ చేసుకోండి. ఆయిల్ స్లోగా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. నెమ్మదిగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేగితేనే బాగుంటుంది. తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం, ధనియాల పౌడర్ వేసేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి కర్రీలోకి, ఒక 1/2 టీ స్పూన్. తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ అంతా లో ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదు. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. కాబట్టి ఈ విధంగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగు తీసేసుకోవాలి. ఈ పెరుగుని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు అనేది టమాటో ప్యూరీలో బాగా కలిసే విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. బాగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం స్పీడ్గానే కలపండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. నిదానంగా ఉడికించుకోవాలి. బాగా కలిసిపోయిన తర్వాత మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా. ఈ టైంలోనే వేయించి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి ఒక 2-3 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవద్దు, కొంచెం అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి మీ దగ్గర ఉండే కరివేపాకు కూడా ఈ టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలలోనే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఆ టైం వరకు ఉండనివ్వాలి స్టవ్ పైనే. అనేది ఇలా చిక్కబడి కొంచెం ఆయిల్ అనేది కూడా పైకి వస్తుంది కదా. ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకొని తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చపాతీకైనా వేడి రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. నేను ఈ కర్రీని చపాతీలోకి తీసుకుంటున్నాను. చపాతీలోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక సింపుల్గా చేసుకోవచ్చు కదా ఈ రెసిపీ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.